ఇప్పుడు ఈ మధ్యకాలంలో డైవర్స్లు విపరీతంగా అయిపోతున్నాయి కదా. ఆ డైవర్స్ రేట్ చాలా దారుణంగా పెరిగింది అంటే రీసెంట్ ఇయర్స్లో చూసుకుంటే. సో చైనా ఎలాగైనా సరే ఈ డైవర్స్ రేట్ కంట్రోల్ చేయడం కోసం కొత్తగా లాలో 4 చేంజ్ తీసుకొచ్చింది, ఈ డైవర్స్ లాలోని. సో ఫస్ట్ చేంజ్ ఏంటంటే, ఇంతకుముందు ఏంటంటే హస్బెండ్ ఖచ్చితంగా యాలిమోని ఇవ్వాల్సి వచ్చేది వైఫ్కి, ఎంతో కొంత. కానీ ఇప్పుడున్న కొత్త రూల్ ప్రకారం అది హస్బెండ్ ఇష్టం, ఇవ్వాలా ఇవ్వకూడదు అన్నది. ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు హస్బెండ్ అన్నది యాలిమోని. అండ్ సెకండ్ చేంజ్ ఏంటంటే, ఇంతకుముందు ప్రాపర్టీస్ ఉండేవి కదా. సో ప్రాపర్టీస్లో ఇద్దరికి ఈక్వల్ రైట్స్ ఉండేవి, వైఫ్కి హస్బెండ్కి. ఎంత పర్సంటేజ్ అంత అంత ఈక్వల్ పర్సంటేజ్. కానీ ఇప్పుడున్న కొత్త రూల్ ప్రకారం ఏంటంటే, వాళ్ళకున్న ప్రాపర్టీస్ ఏదైనా లైక్ హౌస్ కానీ ల్యాండ్ ఏదైనా సరే, ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో లైక్ మెయింటెనెన్స్కి ఈఎంఐలు కట్టడం ఇలాంటివి చేశారో వాళ్ళకే చెందుతుంది, అది వైఫ్ అయినా పర్లేదు హస్బెండ్ అయినా పర్లేదు. అండ్ మూడో చేంజ్ ఏంటంటే, పిల్లలు. ఇంతమంది అంటే పిల్లలు ఖచ్చితంగా మదర్ దగ్గర ఉండేవారు, ఆ మెయింటెనెన్స్ ఖర్చు మాత్రం హస్బెండ్ ఇవ్వాలి, పిల్లలకి అండ్ వైఫ్ కూడా. కానీ ఇప్పుడు కొత్త రూల్ ప్రకారం పిల్లల మెయింటెనెన్స్ అది ఇద్దరికి ఈక్వల్ పర్సంటేజ్. వైఫ్ ఎంత ఇన్వెస్ట్ చేస్తుందో హస్బెండ్ అంత ఇన్వెస్ట్ చేయాలి. హస్బెండ్ ఎంత ఒకవేళ హస్బెండ్ దగ్గర ఉంటే పిల్లలు, వైఫ్ కూడా 50% ఇవ్వాలి పిల్లల మెయింటెనెన్స్కి. అండ్ ఫోర్త్ రాలో చేంజ్ ఏంటంటే, గిఫ్ట్స్ ఉంటాయి కదా, పెళ్ళప్పుడు గిఫ్ట్స్ వస్తాయి. ఆ వైఫ్ తాలూకు వచ్చిన గిఫ్ట్స్ అన్ని వైఫ్కే సొంతం, హస్బెండ్కి వచ్చిన గిఫ్ట్స్ అన్ని హస్బెండ్ సొంతం. అంటే ఇంతకుముందు పెళ్ళి అయిపోతే ఒక వచ్చిన గిఫ్ట్ మీద ఇద్దరికి ఈక్వల్ హక్కు ఉండేది కదా. ఇప్పుడు అలా కాదు, అది ఎవరి తరపు వచ్చిందో గిఫ్ట్ వాళ్ళకి మాత్రం రైట్స్ ఉంటాయి. సో హస్బెండ్కి సొంతం ఉండదు ఒక వైఫ్కి వస్తే, అలాగే వైఫ్కి వస్తే ఇలా. సో ఈ 4 లాస్ చేంజ్ తీసుకొచ్చాక డైవోర్స్ విపరీతంగా పడిపోయింది అసలు. అంటే చైనా మొత్తం కాదు, కొన్ని ఏరియాస్లో మాత్రమే ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది ఈ లాస్ని. సో అక్కడ బాగా సక్సెస్ రేట్ వచ్చింది, లైక్ కంట్రోల్లోకి వచ్చిన డైవర్స్ రేట్. సో ఇప్పుడు ఆగస్ట్ 1 నుంచి ఎంటైర్ హోల్ కంట్రీ మొత్తం ఈ రూల్స్ అప్లై అవుతుంది చైనాలోని. సో తొందరలోనే ఈ రూల్స్ ఇండియాలో కూడా రావాలని కోరుకుంటున్నాను. సో ఇండియాలో కూడా ఈ డైవర్స్ రేట్ తగ్గి ముందు అడ్జస్ట్ అవ్వడం, లేదా అర్థం చేసుకొని సర్వే అవ్వడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు ఏంటంటే అసలు ఎవరు ట్రై చేయట్లేదు, ఛాన్స్ వస్తే చాలు వెంటనే డైవర్స్కి అప్లై చేస్తున్నారు, ఏదో రకంగా సెటిల్ అయిపోతున్నారు. సో తొందరగా ఈ రూల్ రావాలని కోరుకుంటున్నాను ఇండియాలో కూడా. థ్యాంక్ యూ.